హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నేను ఇక్కడ మల్టీగ్రెయిన్తో దోశ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎవరికైతే జొన్న రొట్టెలు చేసుకోవడం రాదో, ఇంకా సజ్జ రొట్టెలు రావు, ఎవరికైతే ఇవన్నీ రోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు కదండి. సో అలాంటి వాళ్ళని ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. సో ఇందులో చూడండి, అన్ని రకాల గ్రెయిన్స్ అనేది నేను యాడ్ చేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. చూడండి, పెసరపప్పు ఫస్ట్ అయితే జొన్నలు తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ జొన్నలు, హాఫ్ కప్ సజ్జలు, హాఫ్ కప్ పెసరపప్పు, హాఫ్ కప్ మినప్పప్పు, తర్వాత హాఫ్ కప్ అలచందలు అనమాట. తర్వాత చూడండి, హాఫ్ కప్ ఇవి అటుకులు, తర్వాత పెసరపప్పు, పెసరపప్పు అటుకులు, తర్వాత మినప్పప్పు, తర్వాత అలచందలు, శనగపప్పు, తర్వాత సజ్జలు, జొన్నలు ఇవన్నీ వేసుకొని కడుక్కొని నానబెట్టేసుకోవాలన్నమాట. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నానబెట్టేసుకొని నైట్ ఏం చేయాలంటే గ్రైండర్ పట్టేసుకొని ఇందులో హాఫ్ కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ రాగుల పిండి కూడా కలుపుతాను అనమాట. బియ్యం అయితే ఆల్రెడీ అందులో నానబెట్టేసుకున్నాము కాబట్టి మార్నింగ్ కడుక్కునేటప్పుడు ఆ బియ్యం కూడా వేసుకోవాలండి, హాఫ్ కప్. సో అవన్నీ ఇందులో నానబెట్టిన తర్వాత చూడండి, ఈ విధంగా గ్రైండర్ పట్టేసుకోవాలి. మినిమం 8 to 9 hours నానాలన్నమాట బాగా. సో ఎవరికైతే జొన్నలు చేసుకోవడం రాదో ఈ విధంగా ఈజీ మెథడ్లో కూడా చేసుకొని తినవచ్చు ఫ్రెండ్స్. ఇది హెల్దీ రెసిపీ అనమాట. దీనివల్ల వెయిట్ లాస్ అవుతుంది అనమాట. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా షుగర్ కంట్రోల్ చేస్తుంది అనమాట, చాలా మంచిది అనమాట. చూడండి, గ్రైండర్ పెట్టేటప్పుడు నేను జీలకర్ర, సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని చూడండి కడుక్కొని వేసుకుంటున్నాను అండి గ్రైండర్ పట్టేటప్పుడు. సో ఇవన్నీ వేసుకొని గ్రైండర్ పట్టేసుకొని కలుపుకొని పెట్టేసుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్. నైట్ అయితే ఫస్ట్ గ్రైండర్ పట్టేసుకొని దాని తర్వాత అందులో హాఫ్ కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ రాగుల పిండి వేసి కలిపేసి పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మార్నింగ్ అన్నా లేకపోతే నైటే మనం గ్రైండర్ పెట్టేటప్పుడు ఈ విధంగా వేసుకొని కలిపేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. కానీ ఎక్కువసేపు పెట్టదు అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం నానబెట్టి అప్పటికప్పుడే వేసుకొని తింటేనే టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువసేపు అలానే గ్రైండర్ పట్టి పిండి పెట్టామనుకోండి పులుపు ఎక్కుతుంది, పులుపు వాసన వస్తుంది, అంత దోశలు వేసుకుంటే కూడా టేస్ట్ బాగోదన్నమాట. అందుకే ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవద్దండి. ఒకటే పూట ఒకటే టైం అయ్యేట్లాగా మీకు ఎంత కావాలో అంతే నానబెట్టేసుకోండి. అదే పూటకు సరిపడంతా నానబెట్టేసుకొని ఈజీగా మనం దోశలాగా వేసుకొని అప్పటికప్పుడు వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ చల్లారిన తర్వాత ఇంకా బాగోదన్నమాట. మొత్తానికి ఇది హెల్దీ రెసిపీ అనమాట. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి అది చాలా మంచిది అనమాట. సో లేకపోతే మనం నానబెట్టకుండా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని గిన్నెలో పిండి పట్టేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. రాగుల పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి, తర్వాత జొన్నలు, సజ్జలు, అలచందలు, పెసర్లు, మినపప్పు ఇవన్నీ వేసుకొని గిన్నెలో పిండి పట్టేసుకొని పెట్టుకున్నా సరే, మీరు ఎప్పుడైతే దోశ వేసుకోవాలనుకుంటారో ఒక హాఫ్ అన్ అవర్ గంట ముందు మీరు పిండిలో ఎక్కువ వాటర్ వేసుకొని కలిపేసుకొని పెట్టేసుకోవాలి, నానబెట్టేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా పెట్టేసుకొని అందులో కొంచెము సాల్ట్, తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ, కొత్తిమీర ఇవన్నీ కావాల్సితే వేసుకోవచ్చు. లేకపోతే అలాగే సాల్ట్ వేసుకొని కూడా కలిపేసుకొని అప్పటికప్పుడే దోశలాగా వేసుకొని కూడా తినచ్చు ఫ్రెండ్స్. ఏదైనా కర్రీ అయినా పర్లేదు, నడుస్తుంది అనమాట. దీనికి చట్నీనే చేయాలని ఏం లేదు. సో దీనికి నేను ఆలూ కర్రీ చేశాను అనమాట. మెయిన్గా ఫస్ట్ ఆలూ కర్రీ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పిండి అయితే రెడీ అయిపోయింది. గ్రైండర్ పెట్టేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్న తర్వాత దోశలు వేస్తున్నాను చూడండి. ఇవి అప్పటికప్పుడు వేడి వేసుకొని తింటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఎవరికైతే జొన్న రొట్టెలు చేయడం రాదో, చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు, అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఈ విధంగా కూడా మనం అప్పటికప్పుడు దోశలాగా వేసుకొని తినచ్చు ఫ్రెండ్స్. వేడివేడిగా ఈజీ మెథడ్ అనమాట. చాలా ఫాస్ట్ అయిపోతుంది అన్నమాట. ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా మీరు అప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్ బిఫోర్ మార్నింగ్ ఒక 6 to 7 o'clock కాడ లేచి మీరు నానబెట్టేసుకొని పెట్టుకున్నారు అనుకోండి, అంతలో వేరే పనులు అయిపోయేంత వరకు నానుతుంది అనమాట. మంచిగా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే వరకు మీరు పిండి నానిపోతుంది. అప్పటికప్పుడు మీరు దోశలు వేసుకొని ఈ విధంగా ఏ కర్రీతో అయినా పెట్టుకొని తినేసేయచ్చండి.
సో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అవుతుంది, హెల్తీగా బాగుంటుంది, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, డయాబెటిక్ ఉన్న వాళ్ళు రైస్ తినకూడదు కాబట్టి ఈ విధంగా మీరు అన్ని మల్టీ గ్రెయిన్స్ ఉంటాయి కాబట్టి ఇది హెల్త్ కూడా చాలా మంచిది అన్నమాట. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా. ఓకేనా, చాలా మంచిది, పిల్లలకు పెడితే కూడా చాలా మంచిది, పెరిగే పిల్లలకు బాగుంటుంది, హెల్త్కి బాగుంటుంది. అన్ని గ్రెయిన్స్ వేసాం కాబట్టి సో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా. ఓకేనా, నచ్చితే కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా మంచిగా వస్తాయి అన్నమాట. మీకు ఎలా వచ్చాయని మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను ఇలా ఈ విధంగా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. అదేవిధంగా మీరు కూడా ట్రై చేస్తారు కదా, మీకు కూడా నేర్చుకుంటారు, తెలుస్తుంది మీకు కూడా. ఈ విధంగా ఇప్పుడు ఒకేలాగా తినే కన్నా ఈ విధంగా డిఫరెంట్ చేసుకొని తినడం బెస్ట్ కదా ఫ్రెండ్స్. నాకైతే ఇలానే నచ్చుతాయి అనమాట, అన్ని రకాలుగా రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో చూడండి ఈ విధంగా దోశలు అయితే రెడీ చేసుకున్నాను. దీనికి ఆలుగడ్డ కర్రీ అనేది ఆల్రెడీ చేసి పెట్టేసాను అనమాట. చూడండి ఎంత మంచిగా, అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇలానే వస్తాయి అన్నమాట. ఫస్ట్ దోశ ఎప్పుడైనా సరే ఒకటి ఇట్లా ఖరాబ్ అవుతుంది కొంచెము, దాని తర్వాత సెకండ్ దోశ అయితే బాగా వస్తాయి అన్నమాట. సెకండ్ టైం వేసిందంటే బాగా వచ్చిందన్నమాట. చూడండి, కొంచెం ఎక్కువ చిక్కగా కూడా పెట్టుకోవద్దండి, కొంచెం మీడియం వాటర్ కలుపుకొని మీడియంగానే పెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా. సో ఇందులో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. రాగుల పిండి, గోధుమ పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బియ్యం పిండి, తర్వాత పెసర్లు, మినప్పప్పు, అలచందలు, శనగలు, తర్వాత సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి. మనం ఎలాగో ఇవన్నీ సపరేట్ చేసుకొని తినలేము కాబట్టి ఈ విధంగా అన్నీ కలుపుకొని చేసుకొని తినడం వల్ల ఇంకా మంచిది కదా అని నేను ఈ విధంగా ట్రై చేసిన అనమాట. జొన్న రొట్టెలు చేయడము, చపాతీ చేయడం ఇవన్నీ టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేసిన అనమాట యాక్చువల్లీ. చూడండి ఈ విధంగా ఆలు కర్రీ పెట్టుకొని తింటున్నాను అనమాట. సూపర్ టేస్ట్ వచ్చిందనమాట. బాబు కూడా తింటున్నాడు చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్, షేర్ చేయండి ఫ్రెండ్స్.